నమస్కారం. మన ప్రాచీన సంప్రదాయాల్లో ఇళ్ల గడపలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా. ఈ రోజుటి మన ప్రత్యేక విశ్లేషణలో గడపకు సంబంధించిన ఆచారాలు, నియమాలు, అసలు వాటి వెనుక ఉన్న ఆంతర్యమేమిటో చాలా స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. రండి, మొదలు పెడదాం. సరే, అసలు ఈరోజు మనం ఏ విషయాలు చూడబోతున్నామంటే గడప పవిత్రత, పసుపు రాసేటప్పుడు పాటించాల్సిన ఖచ్చితమైన నియమాలు, మనం తెలియక చేసే కొన్ని ముఖ్యమైన తప్పులు, దైనందిన ఆచారాలు, అలానే కొన్ని ప్రత్యేక పరిహారాల గురించి వరుసగా తెలుసుకుందాం. ముందుగా గడప వెనుకున్న అసలైన పవిత్ర విశిష్టత ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుందండి. గడపను కేవలం బయట ప్రపంచానికి, మన ఇంటికి మధ్య ఉన్న ఒక భౌతిక సరిహద్దుగా మాత్రమే చూడకూడదు. సాంప్రదాయం ప్రకారం గడప అనేది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. ఈ ఒక్క విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దీని చుట్టూ ఇన్ని ఖచ్చితమైన నియమాలు, ఆచారాలు ఎందుకున్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. గడప సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి మనం అక్కడ ఏ చిన్న పని మొదలుపెట్టినా పూర్తి భక్తిశ్రద్ధలతో ఉండాలి. అందుకే గడప దగ్గర పసుపు రాయడం లాంటివి ప్రారంభించే ముందు మనసులో ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే ఈ మంత్రాన్ని తలుచుకోవడం ఎంతో అవసరమని మూల సమాచారం చెప్తోంది. ఇది మన మనసును ప్రశాంతంగా ఉంచి సరైన ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఇక అసలు విషయానికొద్దాం. పసుపు రాసేటప్పుడు ఏలాంటి నియమాలు పాటించాలి? పసుపు రాయడమంటే ఎలా పడితే అలా కాదండి. దీనికో పద్ధతుంది. ముందుగా సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి శుచిగా ఉండాలి, ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో. ఆ తర్వాత నేరుగా పసుపు రాయకుండా ముందు కల్లుప్పు కలిపిన నీటితో గడపను శుభ్రం చేయాలి. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే పసుపును ఎప్పుడూ బయట నుండి లోపలి వైపుకు మాత్రమే రాయాలి, అది కూడా కుడి చేతితోనే. ఎందుకంటే బయటనుంచి లోపలికి రాయడమనేది సిరి సంపదలను ఇంట్లోకి ఆహ్వానించడానికి ప్రతీక. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు కూడా. ఇక చివరగా 5 లేదా 9 కుంకుమ బుట్లను ఒకే వరుసలో అందంగా అలంకరించాలి. ఇక్కడొక భలే ఆసక్తికరమైన విషయం గమనించండి. మనం వాడే పసుపుకి కొన్ని వస్తువులను కలపడం వల్ల దాని ఫలితమే మారిపోతుందట. చూశారుగా? పసుపులో కాస్త కర్పూరం పొడి కలిపితే అది కుబేరుని అనుగ్రహాన్ని ఆకర్షించి ధనలాభానికి దారితీస్తుందని చెబుతారు. అదే పసుపులో కొంచెం గంధం పొడి కలిపితే ఆ అద్భుతమైన సువాసన కుటుంబంలో మంచి మానసిక ప్రశాంతతను తీసుకొస్తుందట. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, పరిమళాలతో ముడిపడిన ఒక మానసిక అనుభూతి కదా. అయితే ఇవన్నీ పాటిస్తూనే మనం తెలియక చేసే కొన్ని ముఖ్యమైన తప్పులు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. కుడిచేతిని వాడటం ఎంత ముఖ్యమో ఎడమచేతిని వాడకపోవడం కూడా అంతే ముఖ్యం. అలాగే పసుపు ఎల్లప్పుడూ ఉదయం పూట మాత్రమే రాయాలి, రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ రాయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ గడపకు పగుళ్లులాంటివి ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి, దాన్ని అలా వదిలేకూడదు. అలా వదిలేస్తే అది వాస్తుదోషానికి దారి తీస్తుందని నమ్ముతారు. పెయింట్ వేసిన గడపలకైనా సరే పసుపు రాయాల్సిందేనట. మనలో చాలామంది దైనందిన జీవితంలో చేసే పనులు ఇవి. గడప లక్ష్మీస్వరూపమన్నాం కదా, అందుకే దానిపైన కూర్చోవడం కానీ తొక్కడం కానీ అస్సలు చేయకూడదు. ముఖ్యంగా నెలసరి సమయంలో తొక్కకూడదు. ఒకవేళ పొరపాటున జరిగితే మళ్లీ శుద్ధి చేసి పసుపు రాయాలి. అలాగే గడప దగ్గర కూర్చొని గోళ్లు కత్తిరించడం లేదా అక్కడ నిలబడి ఎవరికైనా డబ్బులివ్వటం లాంటివి చేస్తే అది అగౌరవంగా భావించబడి ఆర్థిక నష్టాలు వస్తాయని చెబుతారు. ప్రవేశద్వారాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలన్నదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక గడపకు అలంకరణ పూర్తయ్యాక ముగ్గులు, రోజువారీ ఆచారాల గురించి మాట్లాడుకుందాం. ఉదయం ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త: చీపురు గడపకు తగలకుండా ఊడ్చాలి. ఆ తర్వాత బియ్యపు పిండితో ముగ్గు వేసి అగరబత్తి పొగ చూపించాలి. ఈ ధూపం ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పారద్రోల్తుందని విశ్వాసం. ముగ్గు వేసేటప్పుడు కూడా కొన్ని రూల్సున్నాయండోయ్. ముగ్గు ఎప్పుడూ గడప వెడల్పు కంటే చిన్నదిగా ఉండాలి, గీతలు వంకరలేకుండా తిన్నగా ఉండాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు అష్టదళ పద్మం ముగ్గువేసి పసుపు కుంకుమలతో అలంకరించి దాన్నెవరూ తొక్కకుండా జాగ్రత్తపడాలి. ఇంటి ముందే కాకుండా పూజాగదిలో కూడా వారానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన ఆకృతులతో ముగ్గులు వేస్తే ఎంత మంచిదో ఈ పట్టిక చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఆకృతికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఉదాహరణకు ఆదివారం కమలం ముగ్గు వేస్తే ఆరోగ్యం చేకూరుతుందట.
అలాగే మంగళవారం త్రిశూలం వేస్తే శత్రుభయ నివారణ, శుక్రవారం నక్షత్ర ఆకారం వేస్తే ఆర్థిక వృద్ధి కలుగుతాయని మూల సమాచారం చెబుతోంది. భలే ఉంది కదూ ఈ పట్టిక. సమయాన్ని బట్టి మన ఆచారాలు ఎలా మారతాయో ఒకసారి గమనించండి. ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ గడప దగ్గర చిన్నగా గంట మోగించడం ద్వారా దురదృష్టాన్ని పారద్రోలవచ్చు. శుక్రవారం సాయంత్రం గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలు పెడితే దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం. అదే శనివారమైతే శనిదోషాలు తొలగిపోవడానికి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఇక నెలకొకసారి గడప కింద ఆవుపేడతో అలికడమనేది కుటుంబ రక్షణ కోసం చేసే మంచి ప్రక్రియ. ఇవన్నీ ఒక అద్భుతమైన కాలక్రమమన్నమాట. ఇక చివరిగా రోజువారీ ఆచారాలకు మించి ఉండే కొన్ని ప్రత్యేక పరిహారాల గురించి తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేక సమస్యల కోసం ఇక్కడ అద్భుతమైన పరిహారాలున్నాయండి. ఆకస్మిక ధనలాభం కోసం గుమ్మం బయట కుడివైపున కర్పూరం, యాలకులు వేసిన రాగి చెంబు నీళ్లు పెట్టమంటున్నారు. ఆస్తి తగాదాలు ఉంటే పసుపు వస్త్రంలో 5 గోమతీ చక్రాలు కట్టడం, నరదృష్టి తగలకుండా నల్లటి వస్త్రంలో పటికను కట్టడం లాంటివి సూచిస్తున్నారు. అలాగే కొత్త ఇల్లు కట్టేటప్పుడు గడప కింద నవధాన్యాలు పోయడం శాశ్వత సిరిసంపదలకు ప్రతీకాట. మనం బయటికెళ్లేటప్పుడు గడపకు నమస్కారం చేసుకుని వెళ్లడం వల్ల పనుల్లో విజయం సిద్ధిస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే మనం ఎన్ని నియమాలు పాటించినా కొన్నిసార్లు లోతైన జాతక లేదా వాస్తు లోపాల వల్ల సమస్యలు అలానే ఉండిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫోటో మరియు పేరు ఆధారంగా విశ్లేషణ చేసే శ్రీశ్రీ భద్రకాళి వారాహిదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించవచ్చని ఈ మూల సమాచారం ఒక ప్రత్యేకమైన జ్యోతిష్య సేవను సూచిస్తోంది. ఇది ఈ సమాచారం అందించిన ఒక అదనపు పరిష్కార మార్గంగా మనం గమనించాలి. ఇదంతా చూశాక మీకేమనిపిస్తోంది? ఒకసారి ఆలోచించండి. కేవలం ఇంటి ద్వారం వద్ద పాటించే ఈ క్రమబద్ధమైన భౌతిక ఆచారాలు ఆ ఇంటి లోపల నివసించేవారి మానసిక స్థితిని ఎంతలా ప్రభావితం చేస్తాయో కదా. బహుశా మన చుట్టూ ఉన్న బాహ్య వాతావరణాన్ని ఒక క్రమపద్ధతిలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంచుకోవడం వల్లే మనలో అంతర్గత శాంతి, సామరస్యం సాధ్యమవుతుందేమో కదూ. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి?